బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన వాయుగుండంగా బలపడింది. ఈ వాయుగుండం ఉత్తర ఒడిశా, బెంగాల్ వద్ద తీరాన్ని తాకే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వాయుగుండం ప్రభావంతో ఏపీలో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. ఏపీలో 5 జిల్లాలకు రెడ్ అలర్ట్, 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. విజయవాడను మళ్లీ భారీ వర్షాలు వణికిస్తున్న ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కుండపోత వానలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో తిరువూరులో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ సృజన అధికారులను ఆదేశించారు. ఓవైపు వరద, మరోవైపు వర్షాలతో విజయవాడ ప్రజలు భయపడుతున్నారు. మరోవైపు ప్రకాశం బ్యారేజ్కు మళ్లీ వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుతం ఇన్ఫ్లో సుమారు 3,88,000 ఉండగా అవుట్ఫ్లో 3,94,000 క్యూసెక్లుగా ఉంది. కాసేపట్లో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ఎగువ నుంచి కృష్ణానదికి భారీగా వరద వచ్చి చేరుతోంది. కుండపోత వర్షాలతో ప్రాజెక్టులకు వరద ఉధృతి పెరుగుతోంది. గద్వాల్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతుంది. దీంతో ప్రాజెక్టు 15 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాలకు ఇన్ఫ్లో 1,57,000 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 1,31,676 క్యూసెక్లుగా ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం జలాశయానికి పరివాహక ప్రాంతాల నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో జలాశయానికి సంబంధించిన 8 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 2.16 క్యూసెక్లుగా ఉండగా అవుట్ఫ్లో 3.39 లక్షల క్యూసెక్లుగా ఉంది. నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. 24 క్రస్ట్ గేట్ల ద్వారా అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 2.16 లక్షలు ఉండగా అవుట్ఫ్లో 2.99 లక్షల క్యూసెక్లుగా ఉంది. దీంతో ప్రాజెక్టు జలకాలను సంతరించుకుంది. ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో మున్నేరు వాగు భారీగా వరద పెరిగింది. 16 అడుగులకు మున్నేరు వాగు నీటి మట్టం చేరింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. మున్నేరు ప్రాంత ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు. పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. వర్షాలతో ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ డ్యామేజ్ కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఖమ్మంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. మున్నేరు వరద బాధితులను పరామర్శించారు. కిషన్ రెడ్డి వరద బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇటువంటి సహాయం అందందని వాకబు చేశారు. మెదక్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గమాత ఆలయం 8 రోజులుగా జలదిగ్బంధంలోనే ఉంది. గర్భగుడి ముందు ఉన్న నదీపాయ ప్రవహిస్తుండటంతో అర్చకులు గర్భగుడిలోనికి వెళ్లే వీలు లేకుండా పోయింది. దీంతో భక్తుల సౌకర్యార్థం రాజగోపురంలో ఉన్న ఉత్సవ విగ్రహాల్ని ఏర్పాటు చేసి అమ్మవారి దర్శనాన్ని కల్పిస్తున్నారు. చిత్తూరు జిల్లా కాణిపాకంలో వరసిద్ధి వినాయకుని బ్రహ్మోత్సవాల సందడి నెలకొంది. 21 రోజుల పాటు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరగనుండగా ప్రత్యేక పుష్పాలు, విద్యుత్ అలంకరణలతో ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. బ్రహ్మోత్సవాల భాగంగా ఇవాళ రాత్రికి స్వామివారు హంసవాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. హైదరాబాద్లో ఆక్రమణలపై హైడ్రా దూకుడుగా ముందుకు వెళ్తుంది. చెరువులు, ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలు కూల్చివేస్తుంది. ఇవాళ దుండిగల్ పరిధి మల్లంపేటలో అక్రమ కట్టడాలను కూల్చివేస్తుంది. పోలీస్ బందోబస్తు మధ్య మాదాపూర్ సున్నం చెరువులో ఆక్రమణలను నేలమాటం చేస్తుంది. హైడ్రా మియాపూర్, స్వర్ణపురి కాలనీలోనూ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలతో బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇన్నాళ్లు తాము రూపాయి పోగేసి కష్టపడి సంపాదించి ఇల్లు కొనుగోలు చేస్తే క్షణాల్లో అధికారులు ఇల్లు కూలగొట్టమేంటని మండిపడుతున్నారు. కళ్ల ముందే ఇల్లును కూల్చుతుంటే చేసిందేమీ లేక కన్నీటి పర్యంతమవుతున్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మట్టి గణపతి విగ్రహానికి శ్రీమఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు వేద పాఠశాల నుంచి శ్రీమఠం వరకు గణనాథుని విగ్రహాన్ని పల్లకిలో ఊరేగింపుగా తీసుకుని వచ్చారు. అల్లూరు జిల్లాకు అరకులోయలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. హైస్కూల్ దగ్గరలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం చూపర్లను ఆకర్షిస్తోంది. అలాగే వాయుపుత్ర మోటార్ యూనియన్ వారు ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం, వాలీబాల్ గ్రౌండ్లో ఉన్న క్రేజీ బాయ్స్ వినాయక విగ్రహం చూపర్లను ఆకర్షిస్తున్నాయి. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని గణపతి ఆలయంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 14వ శతాబ్దంలో విజయనగర రాజుల కాలంలో నిర్మించిన ఆలయాల్లో దశభుజ గణపతి ఆలయం ప్రసిద్ధి చెందింది. అక్కడ 15 అడుగుల ఎత్తు, 12 అడుగుల వెడల్పు, 10 చేతులు కలిగిన విగ్రహం ఒకే రాతిలో మలచబడింది. అనంతపురం జిల్లా ఉరవకొండలో చాక్లెట్ల వినాయకుడు కొలుదీరాడు.
చిన్నపిల్లలకు ఇష్టమైన చాక్లెట్లతో వినాయకుడిని తయారు చేశారు. పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా చాక్లెట్లతో గణనాథుని కొలువు తీర్చారు. ఇక్కడ ప్రతి సంవత్సరం పర్యావరణానికి హాని కలగకుండా వినాయకుడి విగ్రహాలను తయారు చేయడం విశేషం. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో వజ్రాల వినాయకుడు అందరినీ ఆకట్టుకుంటున్నాడు. 1,00,000 వజ్రాలతో వినాయకుడు రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. 32వ వార్షికోత్సవం సందర్భంగా జిల్లాలోని మొదటిసారిగా వజ్రాలతో రూపొందించామని తెలిపారు. విశాఖలోని శ్రీనగర్లో 89 అడుగుల భారీ గణనాథుడు కొలువుదీరాడు. మహా ఉచ్చిష్ట గణపతి రూపంలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తుండగా ఇప్పటికే వేలాది మంది భక్తులు భారీ లంబోదరుడిని దర్శించుకున్నారు. మంచి విద్య ప్రసాదించాలని ఉచ్చిష్ట గణపతికి భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అనంతపురం జిల్లా బేలుగప్ప మండలంలో అయ్యప్ప స్వామి విగ్రహం బయటపడింది. దుద్దేకుంట గ్రామంలో క్రాంతి అనే యువకుడికి అయ్యప్ప స్వామి కల్లో కనిపించి ఓ ప్రాంతంలో తన విగ్రహం భూమిలో కొలువై ఉందని చెప్పాడని ఆ యువకుడు గ్రామస్తులు చెప్పాడు. దీంతో ఆ ప్రాంతానికి వెళ్లిన కొద్దిమంది వ్యక్తులు అక్కడ తవ్వకాలు చేయడంతో అయ్యప్ప స్వామి పంచలోహ విగ్రహం బయటపడింది. వెదురుతో లంబోదరుడిని తయారు చేసి ఔరా అనిపించాడు ఓ కళాకారుడు. జగిత్యాల జిల్లా భూపతిపూర్ గ్రామానికి చెందిన నర్సయ్య బుట్టలు అల్లడం లాంటివి చేస్తూ ఉంటాడు. తాను చేసే పనిలోనే వినూత్నంగా ఏదో ఒకటి తయారు చేయాలనే సంకల్పంతో వెదురుతో వినాయకుడిని తయారు చేశాడు. ఆదిలాబాద్ జిల్లాలోని కుమార్పేట మండలంలో మహాగణనాథుని ప్రతిష్ఠించారు. ఖైరతాబాద్ గణనాథుని స్ఫూర్తిగా తీసుకుని ఈ ఏడాది 52 అడుగుల వినాయకుడిని ప్రతిష్ఠించారు. 90% మట్టి, గడ్డి, వాసాలు, లప్పంతో ఈ గణనాథుని తయారు చేయడం జరిగిందని కళాకారుడు గణేష్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వెండి గణపతి, మట్టి ప్రతిమలను ప్రతిష్ఠించారు. సుమారు 25 లక్షల రూపాయలతో శ్రీ లక్ష్మీ గణపతి బాలాజీ ట్రస్ట్ వారు వెండి గణపతిని ప్రతిష్ఠించారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతుంది. అధికారులు 16 గేట్లను ఎత్తి 54,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1090 అడుగులు కాగా ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండింది. పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మహబూబాబాద్ జిల్లా గుండంరాజుపల్లి శివార్లోని జిన్నెల వాగు భారీ వర్షాలతో ఉప్పొంగింది. మండల కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారి కావడంతో రైతులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్రిడ్జి నిర్మించాలని ఏండ్లుగా స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నప్పటికీ పాలకులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో కురిసిన భారీ వర్షాలకు పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కున్నాయి. రావిరాల గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఆలేరులో బ్రిడ్జి పైనుంచి వరద ఉధృతి కొనసాగుతుంది. భారీ వాహనాలు మాత్రమే బ్రిడ్జి పైనుంచి వెళ్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో భారీ వర్షాలకు సాగునీటి వనరులు దెబ్బతిన్నాయి. పలు చోట్ల చెరువులు, చెక్ డ్యాంలకు గండ్లు పడ్డాయి. తిప్పాపురం, లింగాపురం చెరువులు, చింతగొప్ప గ్రామాల్లోని చెక్ డ్యాంలో నీరు వృధాగా పోతుంది. నీటి వనరులు దెబ్బతినడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పారా ఒలింపిక్స్లో కాంస్య పథకం సాధించిన జివాంజీ దీప్తికి ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. గ్రూప్ 2 ఉద్యోగం, ₹1 కోటి నగదు, వరంగల్లో 500 గజాల స్థలం ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీప్తి కోచ్ ఎన్ రమేష్కు ₹10 లక్షల ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సుదీర్ఘ ఫార్మాట్లో పాకిస్తాన్ జట్టు ఆట రోజురోజుకు మరింత దిగజారుతుంది. సొంత గడ్డపై బంగ్లాదేశ్ చేతిలో 2-0తో టెస్ట్ సిరీస్ ఓడిన పాక్ ర్యాంకింగ్స్లో 8వ స్థానానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో ఆ దేశ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్కు గౌతమ్ గంభీర్ లాంటి హెడ్ కోచ్ అవసరం ఉందని కనేరియా అన్నారు. ఇంగ్లాండ్ జట్టుకు పెద్ద షాక్ తగిలింది. ఈ మధ్య అత్యంత వేగవంతమైన బంతి విసిరి రికార్డు సృష్టించిన ఆ జట్టు ప్రధాన పేసర్ మార్క్ వుడ్ ఏడాదంతా ఆటకు దూరం కానున్నారు. కుడి మోచేతి గాయంతో బాధపడుతున్న వుడ్ సుదీర్ఘ విశ్రాంతి తీసుకోవడమే అందుకు కారణం. ఈ విషయాన్ని ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డులు వెల్లడించాయి. జైలర్ సినిమా విలన్ వినాయక్ను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పోలీసులు అరెస్ట్ చేశారు. కొచ్చి నుంచి హైదరాబాద్ వచ్చి ఇండిగో విమానంలో గోవా వెళ్లేందుకు వచ్చిన వినాయక్ మద్యం మత్తులో తోటి ప్రయాణికుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో వినాయక్పై సిఐఎస్ఎఫ్ అధికారులకు ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో వరుణుడి ప్రతాపం కొనసాగుతుంది. భారీ వర్షాలు, వరదలు ఇంకా పూర్తి స్థాయిలో తగ్గకపోగా మరో 2 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలంగాణకు మరోసారి భారీ వర్ష సూచన ఉందని వాతావరణ కేంద్రం అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో మరోసారి కుండపోత వానలు కురుస్తాయని వెల్లడించారు. పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.